10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల ద్వారా 40,000 మందికి మాత్రమే అదనంగా లబ్ధి చేకూరిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తమ ప్రభుత్వం రాష్ట్రంలో 40 లక్షల మందికి మేలు జరిగేలా రేషన్ కార్డులు ఇవ్వబోతోందని ప్రకటించారు. పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ వచ్చిన నాటికి 90 లక్షల రేషన్ కార్డులు 2,81,00,000 లబ్ధిదారులు ఉండే. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదనంగా లబ్ధి చేకూరింది 40,000 మందికి. 10 ఏళ్లలో 40,000 మందికి లబ్ధి చెందింది. మేము వచ్చిన సంవత్సరంలో పని మొదలుపెట్టి రాష్ట్రంలో అదనంగా 40 లక్షల మందికి మేలు జరిగే విధంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, పాత రేషన్ కార్డుల్లో మరి కుటుంబ సభ్యులను చేర్చడం కానీ చేయించబోతున్నాము.